ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే బాబా గారు తన బిడ్డల కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి? తల్లి, ఇక నీ కర్మఫలాలన్నీ పూర్తయిపోయినట్లే. ఆగి 2 నిమిషాలు ఇది వినమ్మా, ఒక పెద్ద శుభవార్త నీ చెవిన పడుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు తన బిడ్డలలో ఎవరో కొంతమంది కర్మఫలాలన్నీ పూర్తయిపోయాయని, వాళ్ళు తప్పకుండా ఈ సందేశం వినాలని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ సందేశం పూర్తయ్యేలోపు ఒక శుభవార్తను తన బిడ్డలకు చేరవేస్తానని కూడా బాబాగారు అంటూ ఉన్నారు. ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఫ్రెండ్స్. ఒకవేళ ఆ బిడ్డల లిస్టులో మనం కూడా ఉండవచ్చు, ఆ బిడ్డల జాబితాలో మనం కూడా ఉండవచ్చు, ఆ శుభవార్త మన చెవిన కూడా పడవచ్చు. మన కర్మఫలాలు పూర్తయిపోయినట్లు మనకు తెలియదు, కానీ కొన్ని సంకేతాల వల్ల బాబాగారు తన బిడ్డలలో ఎవరి కర్మఫలాలు అయితే తొలగిపోయాయో వాళ్ళ గురించి చెప్పబోతున్నారు. ఈరోజు బాబా గారు చెప్పబోయేటువంటి ఆ బిడ్డల జాబితాలో ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాబా గారు ఏం చెప్పినా సరే తన పిల్లల యొక్క సంతోషం కోసమే చెప్తారని మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బాబా గారు తన కొంతమంది పిల్లల యొక్క కర్మఫలాలు తీరిపోయాయని చెప్పేసి వారికి ఒక గొప్ప జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నానని చెప్పి బాబా గారు అంటూ ఉన్నారు. అయితే వాళ్ళే కాకుండా, ఆ బిడ్డలే కాకుండా ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఈ సందేశం వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు తెలియదు, ఒకవేళ మన కర్మఫలాలు తీరిపోయాయేమో, మరి బాబా గారు చెప్పేటువంటి బిడ్డల జాబితాలో మనం కూడా ఉన్నామో లేదో తెలియాలంటే తప్పకుండా మనం ఈ సందేశాన్ని విని తీరాల్సిందే. అయితే బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పినా సరే ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి ధైర్యాన్ని, ఓపికను, శ్రద్ధ, సబూరి ఇవన్నీ ఉండేలానే బాబా గారు తన సందేశాన్ని తీసుకుని వస్తారు. తన బిడ్డలకు అవన్నీ ఇలాంటి మంచి లక్షణాలు, మంచి గుణాలు ఇవన్నీ పెంపొందించుకోవాలని ప్రతిరోజు బాబా గారు తన బిడ్డలకు చెప్తూ ఉంటారు. నిజమే కదా అండి? అయితే ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఏ విధంగా తన సందేశాన్ని పంపిస్తున్నారో తెలుసా? ఎటువంటి శుభవార్తను పంపిస్తున్నారో తెలుసా ఫ్రెండ్స్? ఒక్కసారి విందాం. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, నువ్వు చేసే మంచి పనుల వలనే నీకు నేను తండ్రిగా మారాను. నీ కష్టాలను మోయలేక కింద పడిపోతున్నావు కదా బిడ్డ. అందుకే తల్లి, నీ బాధలను చూడలేక నేనే నీ కష్టాలను పూర్తిగా తొలగించాలని నీ ముందుకు వచ్చాను. నీ బాధ్యతలన్నీ నా భుజాలపైకి ఎత్తుకుంటున్నానమ్మా. చూడు తల్లి, నేను ప్రతిరోజు నా సందేశాలను నీకు పంపుతూ ఉన్నాను. వింటున్నావా బిడ్డ? అప్పుడప్పుడు నా సలహాలు, కొన్ని సంకేతాలు కూడా పంపుతూ ఉన్నానమ్మా. మరీ నీకు అత్యవసరమైనప్పుడు సాయం కూడా నేను చేస్తూ ఉన్నాను బిడ్డ. నువ్వు నన్ను గుర్తించావా తల్లి? ఎప్పుడైనా ఒక్కరోజైనా నన్ను గుర్తించావా బిడ్డ? ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక సలహా ఇవ్వడానికే నేను వచ్చాను. వెంటనే విను తల్లి అని బాబా గారు చెప్తూ ఉన్నారు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా బాబా గారు ఎప్పుడూ ఏదో ఒక సందేశాన్ని తన బిడ్డలకు చేరవేస్తూనే ఉంటారు. ఆ సందేశం విన్నప్పుడు మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ బాబా గారు చెప్పేటువంటి ఆ లక్షణాలు మనకు కానీ ఉన్నట్లయితే, బాబా గారు చెప్పేటువంటి ఆ సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటే ఆ రోజు మనకు ఎంతో సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే బాబా గారును నన్ను ఉద్దేశించి మాత్రమే ఈ సందేశం చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అందుకే బాబా గారు నా కష్టాలను చూడలేక నాకు ఒక మంచి దారి చూపించడానికి వచ్చారని ఆ సందేశం విన్నంతసేపు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. బాబా గారు నన్ను చూస్తూ ఉన్నారు, నన్ను మర్చిపోలేదు. బాబా గారు నా ప్రతి కోరిక వింటూనే ఉన్నారు, ప్రతి సమస్య చూస్తూనే ఉన్నారనేటువంటి ఒక కొత్త ధైర్యం మనకు వస్తుంది. బాబా గారు ఇవన్నీ చూస్తున్నారు కనుక, ఇవన్నీ వింటున్నారు కనుక నా సమస్యల నుంచి నన్ను బయటపడేస్తారు. అలా బయటపడేయడానికే ఈరోజు ఈ సందేశాన్ని నా కోసం తీసుకొచ్చారని ప్రతి ఒక్క బిడ్డ మనసు కనిపిస్తుంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ప్రతిరోజు బాబా గారి సందేశం వింటూ ఉంటే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లక్షణాలు ఎవరికైతే అనిపిస్తాయో, ఇలాంటి సూచనలు ఎవరికైతే కనిపిస్తాయో,
అంటే మనసు మనకు తెలియకుండా ఏదో ఒక సంతోషం, ఏదో ఒక ఆనందం, బాబాగారు నాతోనే మాట్లాడుతున్నారు, నా పక్కన కూర్చొని నాకే ఈ మాటలు చెబుతూ ఉన్నారు అనేటువంటి ఫీలింగ్ ఎవరికైతే వస్తుందో తప్పకుండా ఆ రోజు సందేశం చెప్పింది వారి కోసమే. మీరు అర్థం చేసుకోండి. బాబాగారు మీ కష్టాలను చూసి వాటి నుంచి ఎలా బయటపడాలో తన బిడ్డలకు చెప్పుకోవడానికే స్వయంగా ఆ తండ్రి దిగి వచ్చి మీ పక్కన కూర్చొని మీకు ఈ సందేశం చెప్తూ ఉన్నారని మీరు గ్రహించాలి. సాధారణంగా బాబాగారి లీలలు వింటున్నా, బాబాగారి సందేశం వింటున్నా, బాబాగారి సచ్చరిత్ర పారాయణ చేస్తున్నా తన బిడ్డలందరికీ కూడా ఏదో తెలియని ఒక సంతోషం అండి. ఆ సంతోషం ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ప్రెషర్ అంతా పోయి ఏదో మనసు తేలికైపోయినట్టు, మాటలలో వర్ణించలేనటువంటి ఒక విధమైనటువంటి అనుభూతిని తన బిడ్డలు చెందుతారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలో ఎవరి గురించి అయితే చెబుతారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సాక్షాత్తు ఆ తండ్రి, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నట్టు ఆ తండ్రి మన పక్కన కూర్చొని తన బిడ్డల భుజంపై చెయ్యి వేసి తన తలను నిమురుతూ తనకు ధైర్యం చెప్పినట్టుంటుంది. అలాంటి అనుభూతి ఎవరికైతే కలుగుతుందో, సందేశం వినేటప్పుడు ఏ బిడ్డలకైతే ఇలాంటి అనుభూతి కలుగుతుందో వాళ్ళ గురించే సాక్షాత్తు ఆ తండ్రి ఆ సందేశాన్ని పంపాడని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు ఈ సందేశం విన్న తరువాత ఎవరికైతే అలాంటి అనుభూతి కలుగుతుందో వాళ్ళు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఈ సందేశం తీసుకొచ్చింది సాక్షాత్తు మీకోసం ఆ బాబాగారు తను స్వయంగా వచ్చి మీకు ఈ సందేశం చెబుతున్నారండి. మీరు శ్రద్ధగా గ్రహిస్తే కనుక బాబాగారు మీ పక్కనే కూర్చొని ఉన్నారు, మీ భుజంపై చెయ్యి వేసున్నారు, లేదంటే మీ తలని నిమురుతూ ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నారు. అయితే బాబాగారు ఏం చెప్తున్నారో విందాం. బిడ్డ, దిగులు పడకమా, ఇప్పుడు ఒక పని కోసం ప్రయత్నిస్తూ ఉన్నావు కదా తల్లి. ప్రయత్నిస్తూనే అందులో విజయం వస్తుందా రాదా అన్న సందేహంలో ఉన్నావు కదా. దిగులు పడకు, నువ్వు అందులో విజయం సాధించే తీరుతావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పనిని ఆపకు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. నాకు చెప్పకుండా ఎలాంటి ఆలోచనలు కూడా చేయకమ్మా. ఏదైనా సరే, ఏ పనైనా సరే నీ బాబాతో పంచుకో తల్లి. నేను నీకు మంచి దారి చూపిస్తాను బిడ్డ. చూడమ్మా, నా నామాన్ని ఎప్పుడూ కూడా పఠిస్తూ ఉండు. నేను నీతోనే ప్రయాణిస్తూ ఉంటాను. నన్ను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీ పక్కనే ఉంటాను తల్లి. అదెలా బాబా అని అడుగుతున్నావా? ఎంత అమాయకురాలివమ్మా నువ్వు. చూడు తల్లి, నేను అన్ని చోట్ల జీవిస్తున్నాను. ఈ ప్రపంచమే నా చేతుల్లో ఉంది. ఇక ఆనందమేగా. చూడు తల్లి, ముందు నువ్వు ఎవరు అని తెలుసుకో. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నిన్ను నువ్వు మార్చుకో. సాయి అని నువ్వు నన్ను పిలవగానే నా ప్రయాణం నీతో మొదలు పెట్టానమ్మా. ఆ క్షణమే నీ కర్మఫలాలన్నీ తీరిపోయాయి. అప్పటి నుంచే నీ పాపాలన్నీ తొలగించేశాను. ఇక నీ చెడు అంతా తొలగిపోయింది బిడ్డ. నువ్వు ఆశపడ్డ జీవితాన్ని జీవించబోతున్నావమ్మా. సంతోషంగా ఉండు. ఆనందంగా ఆ జీవితాన్ని ఆహ్వానించు. నువ్వు నన్ను కోరిన సంపద నిన్ను చేరుతుంది బిడ్డ. చూడమ్మా, లేని దానికోసం మాత్రం ఆరాటపడకు. నేను ఇచ్చిన దానితో తృప్తిపడు. నువ్వు ఆశపడుతున్న జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు బిడ్డ. బాబా, మీరు రోజు ఇలానే అంటున్నారు, కానీ ఏమీ జరగడం లేదు తండ్రి అనుకుంటున్నావా? అలా ఎప్పుడూ అనుకోకు. నేను చెప్పినవి చెప్పినట్లు అన్నీ అలానే జరుగుతాయమ్మా. నీ జీవితం నేను రాసినట్లే జరుగుతుంది. నమ్మకంతో ఉండు. తరువాత రోజు ఉదయం లేచేసరికి నీకైనా మంచి నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. ఏదో ఒక రూపంలో ఒక సందేశాన్ని తెస్తాను. ఆ క్షణం నీ పనులన్నీ జరుగుతాయి బిడ్డ. ఆ నమ్మకం అలానే ఉంచుకో. అలా నమ్మకం కలిగేలా నేనే చేస్తాను తల్లి. రేపు తప్పకుండా నీ ముఖంలో చిరునవ్వు వస్తుంది. నువ్వు నమ్మలేని ఎన్నో ఆశ్చర్యాలు జరుగుతాయి తల్లి.
నీ కర్మఫలాలు తీరిన క్షణం నుంచే నువ్వు నీ ఆనంద బాష్పాలతో నా దగ్గరకు వస్తావు. నీ జీవితంలో మార్పులు జరిగే తీరుతాయమ్మా. ధన్యవాదాలు చెప్పించుకోవడానికి నీ బాబా నీ దగ్గరకు వస్తున్నారు తల్లి. రేపు ఒక్క నిమిషం ఎదురు చూడమ్మా, చాలు. గెలుపులన్నీ నీ సొంతం చేస్తాను. తరువాత నీలో నమ్మకం అదే పెరుగుతుంది. నీ బాబాపై నమ్మకం కొండంత పెరుగుతుంది బిడ్డ. అర్థమైంది కదా? అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి. నన్ను చూడడానికి రా. నీ ఆనందకరమైన మనసుని చూడటానికి నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటానమ్మా. నీ ఆనందాన్ని నాతో పంచుకోవడానికి వస్తావు కదా తల్లి. నీ ఆనంద బాష్పాలు నా పాదాలపై వదలడానికి వస్తావు కదా బిడ్డ. అలా నీ ఆనంద బాష్పాల స్పర్శతోనే నీ సంతోషం మొత్తం నాకు అర్థమవుతుంది. ఇక నీకు అన్నీ సంతోషాలే తల్లి. ధైర్యంగా ఉండు. ఇక అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పినట్లుగా రేపటికి తప్పకుండా ఏదో ఒక రూపంలో ఒక సందేశాన్ని పంపుతానని, ఆ సందేశం విన్నప్పటి నుంచి బాబాగారిపై ఉన్నటువంటి నమ్మకం రెట్టింపు అవుతుందని బాబాగారు అంటూ ఉన్నారండి. నమ్మకాన్ని మిమ్మల్ని పెంచుకోమని బాబాగారు చెప్పడం కాదు, ఆ నమ్మకాన్ని ఆయనే పెంచుతానని చెప్తూ ఉన్నారు. మనం ఊరికినే నమ్ముతామా? మనుషులం కదా మనం ఊరికే నమ్మం. మనం కోరింది జరిగితేనే నమ్ముతాం. అంటే బాబాగారి అర్థం ఏంటంటే, బాబాగారి మాటల్లో ఉన్నటువంటి అర్థం, మీ పని నేను జరిపిస్తాను, మీరు ఎంతో బాధపడుతున్నటువంటి ఆ కష్టాన్ని నేను తీసివేస్తాను. ఎప్పుడూ వచ్చి కన్నీరు పెట్టుకొని బాబా నాకు ఈ కష్టాన్ని తొలగించు తండ్రి అని నువ్వు ఈసారి నా దగ్గరికి ఎందుకు వస్తావో తెలుసా తల్లి? ఆనంద బాష్పాలతో వస్తావు. మాటలు లేని సందర్భంలో ఆనంద బాష్పాలతో నా కాళ్ళు కడుగుతావు. అప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. అయితే రేపు ఒక్కరోజు ఎదురు చూడండి. మీ పాప కర్మలన్నీ తొలగించి మీరు ఎప్పటి నుంచో బాబాగారిని కోరుతున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేర్చి మిమ్మల్ని తన సన్నిధికి బాబాగారు పిలిపించుకుంటారు. బాబాగారు చెప్పినట్టు ఆనంద బాష్పాలతో మీరు బాబాగారి పాదాలనే కడుగుతారు. ఇది జరిగిన తరువాత అయినా సరే ఇక ఎప్పుడూ కూడా బాబాగారి పైన నమ్మకాన్ని కోల్పోకుండా మీ చుట్టూ ఉన్నటువంటి 10 మందికి బాబాగారి గురించి చెప్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నానండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.